అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం అండి. పెద్దవారికి, నా తోటి మిత్రులందరికీ. మన కుటుంబంలో చాలా సంతోషంగా ఉంది ఇంతమంది ఒకేసారి కలవడం, అందరూ ఇలా ఫంక్షన్ సెలబ్రేట్ చేసుకోవడం. ఈ 20 వసంతాల పక్కన సార్ అన్నట్టుగా సున్నాలు ఎన్ని ఉన్నా మన ఆయుష్ ఉన్నంతకాలం మనం దీంతో కలిసి పనిచేయాలని సంతోషిస్తున్నాను. ఇంకొకటి సహజాహారం విషయంలో మీరందరి వెనకాల నుండి మీరందరు చేసిన కృషే మేము ఈరోజు సహచారంలో కూర్చొని పనిచేయగలుగుతున్నాం. మీరందరు రైతులను మోటివేట్ చేసి పంపించిన ధాన్యాలైనా వస్తువులైన సరుకు కూరగాయలు ఏ ఆయిల్స్ ఏవైనా కూడా రైతుల ద్వారా ఎఫ్పిఓస్ వాటిని మార్చి అంటే గ్రెయిన్స్ ఉంటే ఆయిల్స్ లాగా అలా మార్చి మీరందరూ పంపించినవి మేము అమ్ముతున్నాం. మేము అమ్మడం ద్వారా మాకు ఉపాధి దొరికింది. మన సహచారం పేరుతో చాలామంది మోటివేట్ అయిన ప్రజలు ఉన్నారు. మన ఆర్గానిక్ అంటే గ్రామాల్లో కొంతవరకు తెలుస్తుంది, వాళ్ళకి తెలిసిందే ఆర్గానిక్ అప్పుడు. కానీ ఆర్గానిక్ అనే పదం కాకుండా అప్పుడు అలానే తెలుసు వ్యవసాయం అంటే. తర్వాత కెమికల్స్ రావడం వల్ల పని ఈజీ అయింది అనుకుంటున్నారు, కానీ క్వాలిటీ తగ్గింది అనే విషయం ఇప్పుడు అవగాహన వస్తుంది. అప్పుడున్న ఆహారం మళ్ళీ ఇప్పుడు దొరకడం కోసం చాలామంది యూత్ ముఖ్యంగా సహజారంకి వచ్చే చాలామంది ఇంకా కావాలి, ఇంకా ఇవే ఉన్నాయి వస్తువులు అని చాలా బాధపడి వెళ్తున్నారు. అందరికీ ఆరోగ్యం మీద అవగాహన కలిగింది. ఆ అవగాహన ద్వారా సెర్చ్ చేసి ఎక్కడ దొరుకుతాయి మన దగ్గర లేనివి ఇంకెక్కడ దొరుకుతాయని ఆరాటపడుతున్నారు. అలా కాకుండా అన్నీ మన దగ్గరికి అందరికీ ఇవ్వగలిగే స్థాయికి మనం ఇంకా ఎదగలేమనుకుంటున్నాను. దానికి మీరందరి సపోర్ట్ కావాలి. ఇంకా సహజాహారం విషయంలో మీ అందరి సహకారము, మన పెద్దవారి సహకారంతో మరింత ముందుకెళ్ళాలని, మన కుటుంబం ఇంకా ఇలాంటి సెలబ్రేషన్స్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.